హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ బయోసైన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇందులో ఉన్న మొదటి పాఠం కణం నిర్మాణము మరియు విధులు. అంటే ఇందులో కణంలో అంటే ఏంటి, ఆ కణంలో ఉన్నటువంటి దాని యొక్క నిర్మాణం ఏంటి, అందులో ఉన్నటువంటి అంగాలు ఉంటాయి కణాంగాలు, ఆ కణాంగాలు ఏంటివి, అవి ఏ రకమైన పనులు చేస్తాయి, వాటన్నింటి గురించి ఈ పాఠంలో ఉంటుంది. అయితే ముందుగా ఈ కణాన్ని మనము పరిశీలించాలి అనుకుంటే కేవలం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో మాత్రమే మనం ఆ కణాన్ని పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. అందులో ఉన్నటువంటి కణాంగాలు వాటన్నింటిని చూడాలంటే మనకు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అయితేనే మనకు క్లియర్గా ఉంటుంది. అయితే కణంలో కొన్ని రకాల కణాంగాలు అనేవి ఉంటాయి. ఆ కణాంగాలనే ప్రతి కణంలో ఆ కణాంగాలని తప్పనిసరిగా ఉండాలని ఎటువంటి నియమం లేదు. కొన్ని కణాల్లో ఉండొచ్చు, కొన్ని కణాల్లో ఉండకపోవచ్చు. అయితే మొక్క లోపల మనకు హరితరేణువులు ఉంటాయని తెలుసు. ఆ హరితరేణువులు అనేవి మొక్కల ఏ భాగాల్లో ఉంటాయి అంటే పత్రాల్లో మరియు కాండాలలో మాత్రమే హరితరేణువులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు హరితరేణువు దేనికి, కిరణజన్య సంయోగక్రియలో మనకు సౌరశక్తిని రసాయనిక శక్తిగా మార్చడానికి అట్లా ఉపయోగపడుతుందిగా. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగేది పత్రాల్లో జరుగుతుంది కాబట్టి హరితరేణువులు మనకు పత్రాల్లో మరియు కాండాల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మొక్కలలో అయితే ఈ కణాలు అంటున్నాం కదా, ఈ కణం అనేది జంతు కణం ఉంటుంది మరియు అదేవిధంగా వృక్ష కణం ఉంటుంది. ఈ వృక్ష కణము మరియు జంతు కణం రెండింటిలో తేడాలు అనేవి మనకు తెలియాలి. వృక్ష కణంలో ఏ కణాంగాలు ఉంటాయి, జంతు కణం లోపల ఏ కణాంగాలు ఉంటాయి అనేది క్లియర్గా తెలియాలి. అయితే ఈ వృక్ష కణంలో మరియు జంతు కణంలో మనకు కొన్ని దానిలో ఉన్న కణాంగాలు అనేది ఇచ్చి ఇందులో వృక్ష కణంలో లేని కణాంగం ఏది, జంతు కణంలో లేని కణాంగం ఏది అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం రెండింటిలో ఫస్ట్ సేమ్ ఏమో మామూలుగా కణద్రవ్యము జంతు కణంలో ఉంటుంది, వృక్ష కణంలో ఉంటుంది. కేంద్రకం వృక్ష కణంలో మరియు జంతు కణంలో ఉంటుంది. ప్లాస్మా పొర రెండు జంతు కణంలో మరియు వృక్ష కణంలో ఉంటుంది. అయితే మనకు లేని వాటిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. జంతు కణంలో సెంట్రియోల్స్ అనేది ఉంటుంది, అది వృక్ష కణంలో ఉండదు. ఓకే, సెంట్రియోల్ అనేది జంతు కణంలో ఉంటుంది, వృక్ష కణంలో మనకు అది కనిపించదు అనమాట. అదేవిధంగా వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనిది ఏంటి అంటే హరితరేణువులు వృక్ష కణంలో ఉంటాయి కానీ జంతు కణంలో ఉండవు. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియకి ఉపయోగపడతాయి కదా, అందుకని హరితరేణువు అనేది మనకు వృక్ష కణంలో ఉంటుంది కానీ జంతు కణంలో ఉండదు. మరి అదేవిధంగా కణత్వచము అయితే అదే ప్లాస్మా పొరనే కణత్వచం అంటాము. అది రెండింటిలో ఉంటుంది, దీనిలో జంతు కణం మరియు వృక్ష కణంలో. కణకవచం మాత్రమే వృక్ష కణంలో ప్రత్యేకమైనది. అదేవిధంగా రిక్తికలు, ఈ రిక్తిక అనేది కూడా వృక్ష కణంలోనే ఉంటుంది. ఓకే, జంతు కణంలో ఉండి వృక్ష కణంలో లేనిది అంటే ఒకటి ఏంటంటే సెంట్రియోల్. ఓకే, జంతు కణము అంటే సెంట్రియోల్, ఇది గుర్తుపెట్టుకోండి. అదే వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనివి అంటేనేమో మనకు వృక్ష కణం అంటేనే అది కిరణజన్య సంయోగక్రియ అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు గుర్తుండడానికి అట్లా చెప్తున్నాను అనమాట. కిరణజన్య సంయోగక్రియ కాబట్టి హరితరేణువు అనేది గుర్తుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన చెట్టు మామూలుగా ఒక బెరడుని చూసినట్లయితే మనకు అది లేయర్స్గా ఇట్లా వస్తుంది కదా, కాబట్టి అంటే అనేక పొరలు ఉన్నట్టు అట్లా మనం ఒకే ఐడియా గుర్తుపెట్టుకోవడానికి, కాబట్టి ఎక్కువ కవచాలు ఉన్నట్టు కాబట్టి కవచము అని అట్లా గుర్తుపెట్టుకోండి అది వృక్షాలలో. అదేవిధంగా మనకు రిక్తికలు అంటే అవి రసంతో కూడినటువంటి సంచుల లాంటి నిర్మాణం అన్నమాట. అయితే మనకు ఈ వృక్ష కణం లోపల కాండాలు కానీ అట్లాంటి ఇప్పుడు కలబంద లాంటి చెట్లను చూస్తే ఇట్లా రసంతో నిండినట్టు అట్లా ఉంటాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి మామూలుగా గుర్తుంచుకోవడానికి నేను అట్లా చెప్తున్నా. కాబట్టి వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనివి అంటేనేమో హరితరేణువులు ఒకటి, రసభరితంగా రిక్తికలు ఒకటి, ఇంకొకటేమో ఇట్లా లేయర్స్గా వస్తుందన్న కవచాలు కాబట్టి కవచం. ఈ మూడు వృక్ష కణంలో ఉంటాయి. అదే జంతు కణంలో ఉండి వృక్ష కణంలో లేనివి అంటేనేమో సెంట్రియోల్ మాత్రమే, అది జంతు కణంలో ఉంటుంది, వృక్ష కణంలో ఉండదు సెంట్రియోల్ అనేది. ఇది వృక్ష కణానికి మరియు జంతు కణానికి తేడా అన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా మనము అందులో ఉన్న భాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కణత్వచము మరియు ప్లాస్మా పొర అంటారు లేదా దాన్ని. ఈ
కణత్వచము లేదంటే ప్లాస్మా పొర అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ కణాంగం అనేది ఉంది మనకు, జంతు కణం కానీ వృక్ష కణం కానీ ఉంది. అయితే ఈ ప్లాస్మా పొర అనేది ఉంటుంది కదా, ప్లాస్మా పొర అనేది మనకు ఇక్కడ ఉంది కదండి ప్లాస్మా పొర. జంతు కణంలో అయితేనేమో ఇక్కడ ప్లాస్మా పొర ఇక్కడ లైన్గా ఉంది కదా, ఇది ప్లాస్మా పొర అనమాట. ఈ ప్లాస్మా పొర అదే వృక్ష కణంలో అయితేనేమో మనకు ప్లాస్మా పొర ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ మధ్యలో ఇది ఉంది కదండి, ఇది ప్లాస్మా పొర అవుతుంది. నెక్స్ట్ కణ కవచము అయితేనేమో ఇది ఇక్కడ కింద ఉంది చూడండి, ఇది మనకు కణ కవచం అవుతుంది. దాని తర్వాత ఉన్నది మధ్య కణ కవచం తర్వాత ఉన్నది మనకు ప్లాస్మా పొర అవుతుంది. ఇక్కడ జంతు కణంలో అయితేనేమో ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఉంది కదండి, అది ప్లాస్మా పొర, దానికి కణత్వచం అంట. అసలు ఆ కణత్వచం యొక్క ఉపయోగాలు ఏంటి, అది ఎందుకు అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఆ కణత్వచం లేదంటే ప్లాస్మా పొర రౌండ్గా ఉంది కదా చుట్టూ, కణానికి చుట్టూ, దాన్ని కణత్వచం అంటాము. దాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో అయితేనే మనము క్లియర్గా చూడడానికి అవకాశం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో అది మనకు అంత మంచిగా కనిపించదు అనమాట. ఇదంతా మనము ఒక స్లైడ్స్ తీసుకొని దాని మీద ఒక 50 మిలియన్ లీటర్ వాటర్ ఉప్పు నీటిని వేసినట్లయితే మనకు దాని లోపల ఉన్న కణాలు అనేవి ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒక ప్రయోగం చేసిండు ఇక్కడ. అయితే మనము పత్రాలలో ఉన్నటువంటి రియో పత్రం తీసుకొని దానిలో ఉప్పు నీటిని వేసి అందులో ఏ విధంగా ఉన్నాయి, ప్లాస్మా పొర ఎట్లుంది అనేది చెక్ చేసిండ్రు. అయితే ఇక్కడ మనకు రియో పత్రంలో ప్లాస్మా పొర చూసిన తర్వాత దాని లోపల అన్ని కణాంగాలు అనేవి ఎట్లున్నాయంటే వృత్తాకారంలో ఉన్నాయన్నమాట. వృత్తాకారంలో మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేది ఉంది కదా, ఈ మనకు జంతు కణంలో అయితేనేమో కేవలం కణత్వచం ప్లాస్మా పొర మాత్రమే ఉంటుంది. అదే వృక్ష కణానికి వెళ్ళేసరికి ఏమన్నా లేయర్స్గా ఉంటుంది, అదే కణత్వచం అంటాం కదా. కణ కవచం లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాం కదా, అట్లా కణ కవచం కూడా ఉంటుంది. అయితే ప్లాస్మా పొర కణత్వచం అనేది ఉంటుంది. అయితే ఈ భాగం అనేది కణ కవచం నుంచి వేరైపోతుంది. మనం అట్లా అది ఒక స్లైడ్ కింద పెట్టి మనం ఉప్పు నీటిని వేసి చూసినప్పుడు ఆ లోపల ఉన్న కణద్రవ్యం అనేది ఉంటుంది కదా, ఆ కణద్రవ్యం అనేది లోపలికి కుచించుకోపోయి ఉన్నట్లుండి మనకు ఆ ప్లాస్మా పొర మరియు బయట ఆ ప్లాస్మాకు బయట మనకు కణకవచం ఉంటుంది కదా, అట్లా కణత్వచం అనేది లోపలికి పోయి మనకు కణకవచం అనేది బయట కనిపిస్తుంది. అట్లా రెండు వేరుగా అయినట్టు కనిపిస్తుంది అనమాట స్లైడ్లో చూసినట్లయితే. ఈ ప్లాస్మా పొర నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాము. అయితే మామూలుగా ఈ ప్లాస్మా పొర అనేది దేనితో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో నిర్మితమై ఉంటుంది. ఈ జంతు కణం యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా పొర అంటాం. బయట మామూలుగా జంతు కణంకి ఆ కణానికి చుట్టూ ఉన్న పొరనే ప్లాస్మా పొర అంటాం కదా. ఈ ప్లాస్మా పొర అనేది కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో పాటు మనకి ఈ ప్లాస్మా పొర యొక్క ముఖ్యమైన విధులు అనేవి 3 ఉన్నాయి. వాటిని మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే ముందు ఆ కణత్వచము అంటున్నాం కదా, ప్లాస్మా పొర లేదంటే కణత్వచము అది దేనితో తయారవుతుంది అంటే ప్రోటీన్ మరియు లిపిడ్స్తో తయారై ఉంటుంది. మరియు ఇది మనకు ఆ కణం యొక్క ఆకారాన్ని మరియు దాని యొక్క పరిమాణాన్ని ఎంత ఉంది అని నిర్దేశించడానికి నిర్దేశించడానికే కాకుండా ఆ కణానికి మరియు బయట ఉన్న బాహ్య పరిసరాలకు మధ్య ఒక కవచంలాగా ఉండి లోపల కొన్ని భాగాలు ఉంటాయి కణం లోపల, ఆ భాగాలన్నింటిని కూడా రక్షించడానికి ఈ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు లోపల పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, కణం లోపల బయట యొక్క పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఆ రెండింటిని సమతాస్థితి చేయడంలో కూడా ఈ ప్లాస్మా పొర అనేది మనకు ప్రధానమైన పాత్ర అనేది వహిస్తుంది అన్నమాట. ఈ ప్లాస్మా పొర అనేది అన్ని పదార్థాలను కూడా తన గుండా పోనీయదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను మాత్రమే తన గుండా లోపలికి ఆ కణం లోపలికి పోవడానికి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అందుకని దీన్ని విచక్షణ చేసి మరీ పంపిస్తుంది కాబట్టి దీన్ని విచక్షణ త్వచం అని కూడా అంటారు ప్లాస్మా పొరని.
ఆ కణానికి మరియు బాహ్య పరిసరాల మధ్య కూడా మధ్య ఉన్న జరిగే పదార్థాల వినిమయాన్ని నియంత్రించడంలో కూడా ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. అంటే ఈ ప్లాస్మా పొర యొక్క ముఖ్యంగా 4 విధులు ఉన్నాయి. ఏంటివంటే ఫస్ట్ ఈ ప్లాస్మా పొర దేంతో తయారు చేయబడి ఉంటుంది అంటే ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారు చేయబడి ఉంటుంది. మరియు ఇది ఆ కణానికి ఒక ఆకారాన్ని మరి పరిమాణాన్ని నిర్దేశించడమే కాకుండా ఆ లోపల ఉన్నటువంటి కణాంగాలన్నింటికి కూడా ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా లోపల కణం లోపల పరిస్థితులకు బయట ఉన్న పరిస్థితులు రెండింటిని సమతాస్థితిగా ఉండేటట్లు చేస్తుంది. ఏవైనా పదార్థాలు అన్నీ ఆ ప్లాస్మా పొర గుండా లోపలికి పోనీయకుండా విచక్షణ చేసి మరి లోపలికి పోనిస్తుంది. అందుకని ఇది విచక్షణ పొర త్వచంలాగా కూడా పనిచేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ కణానికి మరియు దాని బాహ్య పరిసరాలు ఉంటాయి కదా, ఆ బాహ్య పరిసరాలకు మధ్య కూడా పదార్థాల వినిమయాన్ని ఎంతవరకు ఏది పోవాలి ఏది పోకూడదు అని కొంచెం వరకు నియంత్రించడానికి కూడా ఈ ప్లాస్మా పొర అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది నియంత్రించడంలో. ఈ 4 పాయింట్స్ అనేది మనకు ప్లాస్మా పొర గురించి ముఖ్యమైన పాయింట్స్. ఈ ప్లాస్మా పొర అనేది మనకు జంతు కణంలో ఉంది, అదేవిధంగా వృక్ష కణంలో కూడా ఉంది. ఈ కణ కవచం నెక్స్ట్. ఈ కణ కవచము అనేది కేవలము మనకు వృక్షకణంలో మాత్రమే ఉంటుంది. చెప్పిన కవచాలు మాదిరిగా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఈ కణ కవచం అనేది మనకు కేవలము వృక్షకణంలో మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఈ కణ కవచం అసలు ఇది ఏం చేస్తుంది మనకు, దీని యొక్క విధులు ఏమిటి అంటే ఈ కణ కవచం కేవలం వృక్షకణంలో మాత్రమే ప్రత్యేకంగా కనపడుతుంది. అయితే ఇంతకుముందు ప్లాస్మా పొర ఏంది ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ కదా, ఇది మాత్రం సెల్యులోస్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. తయారు చేయబడి ఇది ఒక కవచం మాదిరిగా పనిచేస్తుంది దానిలో వృక్ష కణాలలో. ఈ కణకవచం అనేది చాలా దృఢంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న రంధ్రాలు కలిగినటువంటి ఒక సరళమైన పొరలాగా ఉండి ఆ కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. ఈ కణకవచం ఉండేది మెయిన్గా దేనిలో వృక్షకణంలో మాత్రమే కణకవచం అనేది ఉంటుంది. అయితే ఈ కణకవచం యొక్క విధులు దాని యొక్క పని ఏంటి అని తెలుసుకుంటేనేమో మనకు ఏం చేస్తుంది, ముఖ్యంగా ఇది ఎందులో ఉంటుంది, వృక్షకణంలో ఉంటుంది. దేంతో తయారు చేయబడి ఉంటుంది అంటే సెల్యులోస్తో తయారు చేయబడుతుంది. కాబట్టి ఇది చాలా గట్టి, మనం చెట్లలో పైన బెరడుని చూసి ఎంత గట్టిగా ఉంటుంది అట్లా ఈ సెల్యులోజ్ అనేతో తయారు చేయబడడం వల్ల అది గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నప్పటికీ కూడా దానికి చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఉండి ఆ కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి ప్లస్ అది బయట పరిస్థితుల నుంచి ఆ కణానికి రక్షణ కూడా కలిగిస్తుంది. అదేవిధంగా ఆ చెట్టు కానీ ఆ కణం కానీ పెరుగుదల దాని అభివృద్ధి జరిగేటప్పుడు కూడా ఆ కణాలకు మరి ఇంకా పక్కన వేరే కణాలు ఉంటాయిగా దానికి మధ్య సమాచార మార్పిడి అనేది చేస్తుంది అన్నమాట ఈ కణ కవచం అనేది. అది కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ కణకవచం ఇంకొక పని కూడా చేస్తుంది. కణం లోపల కణ ద్రవ్యం ఉంటుంది కదా, ఆ కణం ద్రవ్యం ద్వారా బాహ్య పీడనం అనేది కలిగిస్తుంది. అయితే ఈ కణకవచం ఏమో అంతర్పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాల్లో జరిగే మార్పులకు తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. ఈ మనకు వృక్ష కణానికి ఒకటి ఎక్స్ట్రాగా ఏంది, కణ కవచం అనేది ఉంది కదా. ఈ కణ కవచం ఏం చేస్తుందంట, లోపల కణద్రవ్యం ఉంటుంది కదా కణం లోపల, ఆ కణద్రవ్యం ఏమో బయటి వైపు పీడనాన్ని కలిగజేస్తుంది. ఈ కణ కవచం ఉంది కదా, కవచం ఏమో లోపల సైడ్ పీడనాన్ని కలిగజేసిన ఆ పీడనం ఈ పీడనం కలిసిపోయి మనకు సమతాస్థితి అనేది ఏర్పడి మొత్తానికి ఏదైనా బయట నుంచి కానీ ఆఘాతాలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు మనకు తట్టుకునే శక్తి అనేది జంతు కణంతో పోల్చుకుంటే ఈ వృక్ష కణానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎక్స్ట్రాగా ఒక పొర ఉంది కదా కణకవచం అనేది, అందువల్ల ఇది స్ట్రాంగ్ బలంగా ఉంటుంది కదా. అందువల్ల అటు జంతు కణంతో పోల్చుకుంటే ఈ వృక్ష కణానికి ఏదైనా బయట జరిగే పరిస్థితులను తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన కణకవచం యొక్క ముఖ్యమైన విధులు. నెక్స్ట్ ఇప్పుడు మనం కేంద్రకం అనేది మనకు అటు వృక్షకణంలో ఉంటుంది, అదేవిధంగా జంతు కణంలో కూడా ఉంటుంది. అయితే మనము జంతు కణంలో కేంద్రకం ఏ విధంగా ఉంటుంది, వృక్షకణంలో కేంద్రకం ఏ విధంగా ఉంటుందంటే
జంతు కణంలో చూసినట్లయితే కేంద్రకం ఏ విధంగా ఉంటుందంటే దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదనమాట జంతు కణంలో చూస్తే. అదే వృక్ష కణంలో అయితే ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఉంటుంది. ఈ కేంద్రకాన్ని కూడా మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాం. మామూలుగా చూస్తే అది మనకు అంత క్లియర్గా కనిపించదు. కాకపోతే కణం మధ్య లోపల ఒక ముదురు రంగులో ఉన్నట్టు ఒక గుండ్రని భాగం ఉంటుంది. దాన్ని కేంద్రకం అని చెప్పి రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి కనుక్కొని దానికి కేంద్రకం అనే పేరు కూడా పెట్టిండనమాట. 1831 సంవత్సరంలో ఈ రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కొని దానికి పేరు పెట్టిండు. అయితే బ్రౌన్కి కేంద్రకం తెలుసు కానీ అది ఏం పని చేస్తుంది ఏంది అనేది దాని గురించి ఏమీ తెలియదు అతనికి. అని కణంలో కేంద్రకం అనేది అతి ముఖ్యమైనటువంటి కణాంగం. దీన్ని మనం కణ నియంత్రణ గది అని కూడా అంటారు. అంటే మెయిన్గా ఆ కణం కేంద్రకం ఏం చేస్తుంది ఏంటి అనేది ఏం తెలియదు బ్రౌన్ గారికి. కాకపోతే ఆయన ఆ కేంద్రకాన్ని మాత్రమే కనుగొన్నాడు. దానికి కేంద్రకం అని పేరు పెట్టిండు. అది కణంలో ముఖ్యమైన భాగం కాబట్టి దాన్ని కణం నియంత్రణ గది అని చెప్పి అన్నారనమాట. అయితే కణాలన్నింటిలో చాలా పెద్దగా ఉండి స్పష్టంగా మనకు కనబడే విధంగా కణాంగం ఒక కణం యొక్క కణాంగమే ఒక కేంద్రకం అయితే ఈ కణానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండ్రు. ఎవరంటే ప్లీడన్ అనే వ్యక్తి. అయితే ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్లీడన్. అయితే కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని కూడా అంటారని ఈయన ఊహించిండు. అయితే ఫస్ట్ మనకు కేంద్రకం అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కేంద్రకాన్ని ముఖ్యంగా ఫస్ట్ కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ గారు 1831 సంవత్సరంలో. తర్వాత ఆ కేంద్రకం ఏం చేస్తుంది ఏంటి అనేది అతనికి ఏమీ తెలియదు. నెక్స్ట్ ఆ కేంద్రకం సంబంధించి కణ సిద్ధాంతము అని చెప్పి ఒక కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్లీడన్. అందుకే ఈ కేంద్రకం ఏదైతే దాని నుంచే కొత్త కణాలు వస్తాయి, అందుకే కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని చెప్పి అంటారు అని ఈయన ప్లీడన్ ఒక ఊహ అనేది ఊహించిందనమాట. అయితే క్షీరదాల్లో ఎర్ర రక్త కణాల్లో కానీ లేదంటే మొక్కల్లోని పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం అనేది ఉండదు. అయితే నిజ కేంద్రక కణాలు, కేంద్రక పూర్వ కణాలు అని చెప్పి అంటారు కదా, కేంద్రకం ఉన్నవి కేంద్రకం లేనివి అని. అయితే మనము నిజ కేంద్రక కణాల్లో కేంద్రకం ఎలాగో ఉంటుంది. అయితే కొన్ని కేంద్రక పూర్వ కణాలు అని ఉంటాయి, అందులో కేంద్రకం ఉండగా అలా కేంద్రకం దేనిలలో అంటే క్షీరదాల్లోనేమో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, అందులో కేంద్రకం ఉండదు. అదేవిధంగా మొక్కల్లో చూసుకున్నట్లయితే దారు కణజాలం, పోషక కణజాలం అంటారు కదా, ఆ పోషక కణజాలంలో చాలని నాళాలు అని ఉంటాయి, అందులో కేంద్రకం అనేది ఉండదు. అదేవిధంగా కణం యొక్క విధులన్నింటిని కూడా కేంద్రకమే క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. ఏది ఏ పని చేయాలి ఏంది అనేది కణంలో ఉన్న కణాంగాలన్నింటినీ మొత్తం మెయింటెనెన్స్ చేసేది కణం, అందులో ఉన్నటువంటి కేంద్రకం అన్నమాట. అదేవిధంగా జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవుల యొక్క లక్షణాలను నిర్ధారిస్తుంది అంటారు. ఇప్పుడు మన లోపల జీన్స్ ఉంటాయి, అనువంశికత వల్ల వస్తాయని అంటాం కదా, అట్లనే ఈ కణంలో కేంద్రకంలో కూడా కొన్ని రకమైన జీవుల జన్యు సమాచారం కలిగి ఉంటే ఆ జీవులకు ఉండేటువంటి లక్షణాలు అనేవి నిర్ధారిస్తుంది. కాబట్టి కణ విభజనలో కూడా కేంద్రకం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కణ విభజన జరిగేది కేంద్రకమే. మనకు కణ విభజన జరిగి నెక్స్ట్ పిల్లలు అట్లా పుట్టడం అట్లా జరుగుతుంది కదా, కాబట్టి ఈ కణ విభజనలో కూడా కేంద్రకం అనేది ప్రధాన పాత్ర అనేది వహిస్తుంది అన్నమాట. ఇది మనకు కేంద్రకం. మధ్యలో కేంద్రక అంశం అనేది ఉంటుంది, దానికి చుట్టూ ఉన్నది కేంద్రక త్వచము. తర్వాత అందులో మనకు కేంద్రకంలో జన్యు పదార్థం అనేది ఉంటుంది కదా, జన్యు పదార్థం మొత్తం లోపల ఉంటుంది. అనగా కేంద్రక ద్రవ్యంలోనే మనకు జన్యు పదార్థం అనేది ఉంది. కేంద్రకపు రంధ్రం ఒకటి. ఈ కేంద్రకాన్ని కూడా మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాము. అయితే కేంద్రకము అదే విధంగా ఇప్పుడు కణం లోపల కేంద్రకం ఉంది కదా, ఆ కణానికి కణ ద్రవ్య పదార్థాలను వేరు చేసే కేంద్రకాన్ని ఆవరించిన త్వచాన్ని కేంద్రకం. ఇప్పుడు మనము కేంద్రకం అంటే ఏంది, అసలు కేంద్రక త్వచం ఏంది, కణ త్వచం ఏంది అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని గురించి నేను సపరేట్గా ఇప్పుడు చెప్తాను. అసలు కేంద్రకము